హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మనం ఈరోజు చేసే డిష్ పేరు ఉప్పు మిరియాలు. అంటే చైనీస్ స్టైల్లో చేస్తున్నాం. సాల్ట్ అండ్ పెప్పర్ అంటే ఏంటంటే మనం చాలా మసాలాలు అవి ఏం వేయక్కర్లేదు. కొన్నిసార్లు డిష్ల్లో ఒట్టి ఉప్పు మిరియాలు వేస్తే సరిపోతుంది. మరి సాల్ట్ అండ్ పెప్పర్ ఎలా చేయాలో చూద్దామా? ఇది స్టిర్ ఫ్రై వెజిటేబుల్ చైనీస్ స్టైల్. అయితే ఇందులో మనం మష్రూము, కార్న్, బేబీ కార్న్స్ దొరుకుతున్నాయి కదా, వీటిని చేసి వాడుకున్నాం. అయితే ముందుగా వీటికి కొంచెం అంత బ్యాటర్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలి. కాబట్టి ఇందులో మైదా పిండి, అలాగే వైట్ కార్న్ స్టార్చ్ అంటే కార్న్ఫ్లవర్ వైట్గా ఉంటుంది చూడండి అది. సో ఈ రెండు మనం ఇందులో వేసేసి దీంతోపాటు కొంచెం అంత ఉప్పు, అలాగే కొంచెం అంత అజినమోటో, అలాగే కొంచెం అంత వెల్లుల్లి ముద్ద వేసి కొన్ని నీళ్లు పోసి దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాం. అయితే నీళ్లు ఎక్కువగా పోయకూడదు, కొంచెం పోసేసి దీన్ని థిక్ పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పలసగా అయిందనుకోండి అప్పుడు మనకి ఫ్రైయింగ్కి ఈజీగా ఉండదు. కొంచెం చిక్కగా చేసేసి బాగా మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదా ఎంత చిక్కగా ఉందో. ఇలా ఇంకా కొంచెం కలిపేస్తే సరిపోతుంది. ఇలా థిక్ పేస్ట్ చేసుకొని దీంట్లో మనం కార్న్ వేసేసి ఫస్ట్ కొంచెం కలిపేద్దాం. కలుపుకున్న తర్వాత వీటిని నూనెలో ఫ్రై చేసుకుందాం. ఈ బ్యాటర్ కొంచెం పలసగా ఉంటే మీకు వెజిటేబుల్స్ అంత సరిగ్గా కుక్ అవ్వవు. ఈ మిగిలిన బ్యాటర్లో మనం మష్రూమ్స్ వేసేసుకుందాం. ఈ మష్రూమ్స్ కూడా ఇందులో వేసేసి కలుపుకుందాం. అయితే నూనెలో మరీ ఎక్కువగా కూరగాయలు వేయకుండా ఫస్ట్ అవి ఫ్రై అయిన తర్వాత మష్రూమ్ వేసుకుందాం. మష్రూమ్లో ఏంటి అంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ మష్రూమ్లో నుంచి చాలా నీళ్లు బయటకు వస్తాయి. కాబట్టి బాగా మంచిగా నూనె వేడెక్కిన తర్వాత అప్పుడు ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి మంచి కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. రెడీ. మరి ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసుకుందాం. అంతా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇలా 2-3 వాయల్లో వేసుకుంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఈ మష్రూమ్ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవి తీసేసి పక్కన పెట్టుకొని మిగతాది కూడా వేసి ఫ్రై చేసి పెట్టుకుందాం. కొంచెం నూనె తీసుకొని మనకి చైనీస్ అని పేరు చెప్పగానే మనకి మైండ్లోకి ఒక సువాసన వచ్చేస్తుంది. అదేంటంటే అల్లం వెల్లుల్లి నూనెలో ఫ్రై చేయగానే ఆ వచ్చే సువాసనే మనకి చైనీస్ ఫుడ్లో మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అందుకని ఇందులో కూడా మనం కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. కొన్ని ఉల్లిపాయలు, మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం ఉల్లిపాయలు వేసేసి ఇందులో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకుందాం. అయితే మిరియాలు అంటే ఇదేసారి ఏంటి అంటే కొంచెం వేసుకుంటే మనకి చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. మరి ఉప్పు కూడా కొంచెం వేద్దాం. దానికంటే ముందు కొంచెం సోయా సాసు, ఈ సోయా సాస్ వేసి ఇందులో ఉప్పు ఆలోచించండి, కొంచెమే వేయండి. ఎందుకంటే ఆల్రెడీ సోయా సాస్లో ఉప్పు ఉంటుంది. మళ్ళీ మనం ఇందులో ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాము. మరి ఇందులో నూనె వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర కొంచెం వేసేస్తాం. ఇది చక్కగా మన వేసే కూరగాయలన్నీ మంచి కోటింగ్ వస్తుంది. వేసిన వెంటనే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు, ఇవి ఈ కూరగాయలు వేయాలి, ఈ కూరగాయలు వేయకూడదు అని ఏం లేదు. మనకు కావాలంటే బంగాళదుంప ఇలా రకరకాల కూరగాయలు కూడా మనం ఇందులో వేసుకోవచ్చు.
చూసారా ఎంతో సింపుల్గా చేసుకునే ఈ డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చింది. కాకపోతే మనకి ఇందులో ఉన్నదంతా చక్కగా కోట్ అయిందా లేదా, కోట్ అయ్యేలా చక్కగా చేసుకుందాం. దీంట్లో మష్రూమ్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. మష్రూమ్లో ఏంటి అంటే వెజిటేరియన్స్కి బాగా నచ్చే ఫ్లేవర్స్ అన్నీ మష్రూమ్లో సాధారణంగా ఉంటాయి కాబట్టి దాంతో ఎటువంటి వంటలు చేసుకున్నా బాగా ఉంటుంది. మరి దీంతో పాటు లాస్ట్లో కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసేసుకుంటే మన డిష్ రెడీ అయిపోయింది. ఇది మీరు స్నాక్ లాగా సర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మష్రూము ఇవి క్రిస్పీగా ఉండాలి అంటే డబల్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. సో డిష్ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేద్దాం. కట్టేసి ఇప్పుడు టేస్ట్ చేయడమే. నాకు ఇష్టమైన మష్రూమ్ ఎలా ఉందో చూద్దామా. ఆహా చూడండి, ఇంకా కరకరలాడుతూ, వా కొంచెం వేడిగా ఉంది చూడండి, అంటుంది ఇంకా. కానీ నేను మాత్రం ఆగే ఓపిక లేదు. మరి సూపర్గా ఉంది, చాలా ఈజీ కూడా. చూసారు కదా మన డిష్ పేరు ఏంటి, సాల్ట్ అండ్ పెప్పర్, ఉప్పు మిరియాలు కొంచెం వేసేసుకొని మంచి కోటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇది వెజిటేరియనే కాదు, పన్నీర్తో కూడా చేసుకోండి, తోఫుతో కూడా చేసుకోండి, అలాగే చికెన్ ప్రాన్స్ దేంతోటన్నా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. భలే భలే. సాల్ట్ అండ్ పెప్పర్ మిక్స్ వెజిటేబుల్ స్టిర్ ఫ్రై. ఒక బౌల్లో మైదా పిండి, కార్న్ స్టార్చ్, ఉప్పు, కొంచెం అజినోమోటో, అల్లం వెల్లుల్లి ముద్ద, కొన్ని నీళ్లు పోసి చిక్కగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో బేబీ కార్న్ అలాగే మష్రూమ్ వేసి కలిపి వేడి వేడిగా నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, కొంచెం సోయా సాస్, కొత్తిమీర వేసి వేయించుకొని మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బేబీ కార్న్, మష్రూమ్ ను కూడా దాంట్లో టాస్ చేసి చివరిగా కొంచెం మిరియాల పొడి, ఉల్లి పరకలు వేసి కలిపి వేడివేడిగా స్నాక్ లా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మనం ఎన్నో రకాల సూపులు తాగుతూ ఉంటాం. మనకు చాలామందికి తెలిసింది టమాటో సూపు, స్వీట్ కార్న్ సూపు. ఇలా మీకు ఇదివరకే చెప్పాను గంజి కూడా అద్భుతమైన సూప్ అని. అయితే బీట్రూట్ తోటి కూడా రకరకాల సూపులు చేస్తారు. మరి ఒక్కొక్క కూరగాయ ఒకదానికి చాలా ఫేమస్ ఉంటుంది. ఈ బీట్రూట్ అనేది సూప్స్ చేసుకోవడంలో చాలా ఇష్టంగా వాడుతుంటారు. ఒకవేళ మీరు రష్యా అటువైపు వెళ్తే వాళ్ళు బోర్ష్ అని బీట్రూట్ తోటి ఒక అద్భుతమైన సూప్ చేస్తారు. ఇంకొకటి ఈరోజు మనం నేర్చుకునేదైతే బార్చ్ కాదు, కానీ మనం ఇళ్ళల్లో చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మన రకరకాల ధాన్యాలు ఉంటాయి కదా, రకరకాల ధాన్యాలు వాడడంలో కూడా మనం కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి. ఎందుకంటే చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈరోజు మనం బార్లీ, చాలామంది ఒకప్పుడు బార్లీ బియ్యము తోటి రకరకాలు చేసుకునేవాళ్ళు. ఈ మధ్య నేను కొంతమందిని అడిగితే బార్లీ అయితే మేము వాడమండి అంటారు. అయితే వాడమండి అని కాదు, తెచ్చుకొని రకరకాల చిరుధాన్యాలు అప్పుడప్పుడు వంటల్లో వాడుకోండి. ఈరోజు మనం చేసేది బీట్రూట్ బార్లీ సూప్. మీకోసం చాలామంది అడుగుతున్నారు కాబట్టి వెజిటేరియన్ వర్షన్ చేస్తున్నాను. అయితే కావాలంటే మీరు ఇందులో చికెన్ కూడా వేసుకోవచ్చు, మటన్ కూడా వేసుకోవచ్చు. కానీ వాటి బదులు నేను ఈరోజు పన్నీర్ వేస్తున్నాను. అయితే పన్నీర్ మొదట్లో వేస్తే అంత మంచిది కాదు, ఎందుకంటే విరిగిపోయే అవకాశం ఉంటుంది, మెల్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సూప్ చేసేటప్పుడు సూప్ అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్ ఉడుకుతున్నప్పుడు లాస్ట్లో వేసుకొని తిందాం. అదే కనుక చికెన్ కానీ మటన్ కానీ వేస్తే మీరు స్టార్టింగ్లోనే మనం వేయించుకొని దాంట్లో బీట్రూట్, బార్లీ అన్నీ వేసి చేసుకోవచ్చు. అయితే ఇందులో ముఖ్యంగా మంచి సువాసన ఇచ్చేది మన సోయా కూర. సోయా కూరతో మనం రకరకాల వంటలు చేసుకోవచ్చు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మనం చేయడం కోసం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి తొందరగా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరందరూ తప్పకుండా ట్రై చేయాలి. సో ముందుగా ఇందులో కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసిన వెంటనే ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకుందాం. ఎందుకు అంటే ఒకవేళ బాగా వేడెక్కితే బటర్ కొంచెం కాలే అవకాశం ఉంటుంది, నల్లగా అవడానికి. దాని బదులు ముందుగా మనం ఇలా అల్లం వెల్లుల్లి కూడా ఇందులో వేసుకుంటే అంత ఈజీగా కాలదు. ఇది కొంచెం అంత ఫ్రై అవుతున్నప్పుడు నాకు వెన్నెలో కానీ నూనెలో కానీ అల్లం వెల్లుల్లి వేశారంటే ఆ డిష్లో ఎక్కడ లేని టేస్ట్ వచ్చేస్తుందని నాకు నమ్మకం. అందుకని ఎప్పుడు చాలాసార్లు నేను ఇంట్లో చేసేటప్పుడు
పప్పు చేసేటప్పుడు గార్లిక్ ఎక్కువగా వాడతాను. ఇలా రకరకాల వంటల్లో ఈ గార్లిక్ అల్లం మాత్రం వాడుతూనే ఉంటాను. మరి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయలు, అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు. ఇంకొకటి నేను చెప్పాను కదా, ఈ సోయా కూర దీనికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. బీట్రూట్ బార్లీకి మంచి ఫ్లేవర్ ఇచ్చే ఈ సోయా కూరను కూడా ఈ బటర్లో వేసి కొంచెం సేపు వేగనిద్దాం. ఈ టెక్నిక్ మనం బటర్లో వేసి సోయా కూరని వేయించుకొని చూపించేది నేను ఇదివరకే మీకు కొన్ని చికెను, లివరు ఇలా చేసేటప్పుడు చూపించాను. ఇలా చేసుకోవడం వల్ల ఈ సోయా కూరలో ఒక మంచి తీయటి సువాసన బయటకు వస్తుందన్నమాట. కొంతమందికి ఎవరికైతే సోయా కూర పడదు, నాకు అంత వాసన అంత నచ్చదు అనుకున్న వాళ్ళకి కొంచెం బటర్లో సోయా కూరని కొంచెం అంత ఫ్రై చేసి దాంతో కూర చేయండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో ఇది కొంచెం అంత వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మిగతావన్నీ వేసేద్దాం. చాలా సింపుల్, అన్నీ వేసేయడమే. మన బార్లీ బియ్యము అయితే బార్లీ బియ్యాన్ని మీరు తొందరగా మనం కుక్ చేసుకోవడం కోసం ఒక 2 గంటలు 3 గంటలు కనుక నీళ్ళల్లో నానబెట్టి వేసుకుంటే తొందరగా ప్రెషర్ కుక్కర్లో అయిపోతుంది. అలాగే బీట్రూటు అయితే ఈ బీట్రూట్ వల్ల దీనికి మంచి కలర్ కూడా వస్తుంది. అంతేకాకుండా కొంచెం అంత ఈ సూప్లో కొంచెం అంత స్ట్రెంగ్త్ ఇవ్వడం కోసం దీంట్లో టమాటా కూడా వేద్దాం. బాడీ అండ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. మనందరికీ టమాటా సూప్ అంటే చాలా ఇష్టం కదా, కానీ ఇందులో ఆ కొంచెం అంత సువాసన వస్తే మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. అలాగే చెప్పాను కదా, చాలా హెల్తీగా ఉండాలి. దీంట్లో రకరకాల కూరగాయలు వేసుకోవాలి. అందుకని క్యారెట్, బీన్స్ ఇలాంటి కూరగాయలు కూడా మీరు వేసుకోవచ్చు. వేసేసి నీళ్లు పోసి మనం దీన్ని ఇప్పుడు కుక్ చేసుకోవడం అంతే. ఎంత సింపుల్. కొంచెం నీళ్లు పోసాను, మరి కావాలంటే మంచిగా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకున్నాను. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో ఇంతకంటే ఎక్కువ నీళ్లు పోస్తే మన మంచిది కాదు. పైన విజిల్ లేపేసి మరీ నీళ్లు బయటకు వస్తాయి. ఇందులో ఉప్పు అంతే. ఇవన్నీ పెట్టేసి మనం ప్రెషర్ కుక్కర్ని మూత పెట్టేసి ఇప్పుడు ఒక 4-5 విజిల్లు వచ్చేంత వరకు చక్కగా కుక్ చేసుకుందాం. బీట్రూట్లో మన ఆయుర్వేదంలో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయని చెప్తుంటారు. అంతేకాకుండా కొంతమంది డయాబెటీస్కి మంచిది అంటారు. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదా కాదా? మనం స్పెషల్గా ఈ షో చూస్తున్న వాళ్ళందరి కోసం, డయాబెటీస్ ఉన్న వాళ్ళ కోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేయబోతున్నాను. ఏంటంటే ఇందులో మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తినాలి, దానివల్ల మనకి ఆరోగ్యానికి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లాంటి ఫుడ్ అసలు తినకూడదు, ఇలాంటివన్నీ ఆ షోలో మనం తప్పకుండా తెలుసుకుందాం. నేనే కాదు, చాలామంది డాక్టర్లు మన షోలో పార్టిసిపేట్ అవుతున్నారు. యాక్చువల్గా అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు ఇండియాలో 15% మందికి ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. అయితే దానికోసం ఏదో ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో నేను ఈ డయాబెటీస్ ఫుడ్ స్పెషల్గా మన ఈ ప్రోగ్రాంలో కొన్ని చేసి చూద్దాం. దాంట్లో చాలా విషయాలు నేర్చుకుందాం. సో చూస్తూనే ఉండండి, అది మరోసారి స్టార్ట్ అవుతుంది త్వరలో. మరి ఈరోజు మాత్రం ఈరోజు ఈ బీట్రూట్ సూప్ ఎలా వస్తుందో చూద్దాం. 5-6 విజిల్ల తర్వాత చూద్దాం. చూడండి, ఇక్కడ మన బీట్రూటు, టమాటాలు అన్నీ ఉడికిపోయినాయి. అయితే ఈ సూప్లో గొప్పతనం ఏంటంటే ఇందులో ఉడగట్టాల్సింది అలాంటి ఏది లేదు. ఇది సూప్ లాగా చక్కగా చేసేసుకొని తాగేయడం అంతే. ఇప్పుడు మనం నీళ్లు పోసి మరి ఉడకబెట్టుకుందాం చక్కగా. ఎందుకంటే మనకి సూపు మరీ చిక్కగా వద్దు, మరీ పలసగా ఉండద్దు. ఇలా కొంచెం తాగడానికి సరిగ్గా ఉండాలి. అయితే ఇందులో వెజిటేబుల్స్ కూడా చూశారు కదా మీరు. ఈ వెజిటేబుల్స్ కూడా తినేటప్పుడు నోట్లో తాకుతూ తినొచ్చు. ఇలాంటి సూపులు ముఖ్యంగా ఎవరైతే సన్నబడాలనుకుంటారో అలాంటి వాళ్ళకి ఇలాంటి సూపులు మంచిది. ఎందుకంటే మన మామూలు సాధారణంగా సూప్ తిన్న తర్వాత కూడా మనకి ఆకలి అనేది వేస్తుంది. ఎందుకంటే మన మైండ్కి ఏదో తిన్నాము అనే ఫీలింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది. కానీ ఇలాంటి సూపుల్లో అయితే మనకేంటంటే ఏదో అన్నం తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. ఇందులో మనం ఎందుకంటే బార్లీ వేసాం కదా, ఇందులో మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్తో పాటు ఆ మంచి ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది. అప్పుడు ఇలాంటిది ఒక మంచి బౌల్ సూప్ తాగితే మనకి వేరేది తినాలి అనే అనిపిది అనమాట. సాధారణంగా మనం ఈ సాయంత్రం పూట మనం ఎప్పుడైతే డిన్నర్ చేస్తామో ఆ టైంలో కనుక ఇలా ఒక మంచి కొంచెం పెద్ద బౌల్లో సూప్ తాగేసేయండి, మీకు ఆకలేదు. ఆ రోజు మిగతా అన్నము ఇలాంటి స్కిప్ కూడా చేసేయచ్చు. బరువు తగ్గాలంటే అంత ఈజీ కాదు, కొంచెం అంత క్రమశిక్షణ అనేది ఉండాలి. మరి ఇది కొంచెం బాయిల్ వచ్చేంత వరకు ఫస్ట్ చూద్దాం, ఉప్పు కూడా సరిపోయిందా లేదా. ఆహా, అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. కరెక్ట్గా నీళ్లు పోసినా సరిపోయింది. ఇంతకు నీళ్లు పోయకపోతే కొంచెం మరి ఉప్పు ఎక్కువ అనిపించేదేమో, కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం ఒక 5 నిమిషాలు బాయిల్ చేసి దాని తర్వాత
దీంట్లో పన్నీర్ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ బాయిల్కి వచ్చింది. మరి పన్నీర్ కూడా ఇందులో వేస్తాను. ఒకవేళ మీరు చికెన్ కూడా వేస్తే అది బటర్ మనం వేసి ఉల్లిపాయలు ఫ్రై చేసినప్పుడు కొంచెం చికెన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు కూడా చిన్న చిన్న చికెన్ ముక్కలు కట్ చేసేసి ఇందులో వేసి కొంచెం ఉడకనివ్వాలి. సూపుల్లో వేసేటప్పుడు మాత్రం ఎప్పుడు ఒకటి చెప్తాను, మనం చికెన్ తినేటప్పుడు ఇలా సాఫ్ట్గా మెల్ట్ అవ్వాలంటే చికెన్లో కొంచెం నిమ్మరసము కొంచెం ఉప్పులాగా వేసేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 5-6 గంటల తర్వాత వాడుకుంటే మన చికెన్ ఎందులో వేసినా స్పెషల్గా సూప్లలో వేస్తే మంచిగా సాఫ్ట్గా ఉంటుంది, అంటే టెండర్గా ఉంటుంది. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మనం దాంట్లో చికెన్లో చిన్న చిన్న పీసెస్ చేసి కొంచెం అంత గుడ్డు కనుక వేసేస్తే దాన్ని ప్రోటీన్ సీల్ చేస్తుంది. మనం ఇలాంటి దాంట్లో వేసినా కానీ సాఫ్ట్గా ఉంటుంది. మరొక రకంగా ఏం చేయొచ్చు అంటే చికెన్ని మనం కొంచెం పేస్ట్ లాగా చేసేసి దాంట్లో కొంచెం గుడ్డు కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి ఇందులో వేసేసుకుంటే అది కూడా సాఫ్ట్ ఉంటుంది. మీరు ఎలా అంటే అలా వేసుకోండి, కానీ తినేటప్పుడు మాత్రం నోట్లో వా అద్భుతంగా ఉంది అనే ఒక మంచి ఫీలింగ్ మనకు కలగాలి. సో మన సూప్ రెడీ అవుతుంది. లాస్ట్లో ఇంకేమొద్దు, చూసారు కదా ఎంత సింపుల్గా చేశాను. లాస్ట్లో కొన్ని ఉల్లి పరకలు వేసుకొని అవి కరకరలాడుతూ దాంట్లో మళ్ళీ పన్నీరు, బీట్రూటు, మన బార్లీ అన్నంలా చాలా బాగుంటుంది. దీంతోపాటు కావాలంటే ఒక చిన్న రొట్టె ముక్క కూడా మీరు తినొచ్చు. ఒక గార్లిక్ బ్రెడ్ కానీ ఏ రూపంలో అయినా తిన్నా సూపర్గా ఉంటుంది. మరి ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాం. మన సూప్ అయితే రెడీ అయిపోయింది. అయితే ఇలాంటి సూప్స్ అన్నిటిని బ్రాత్ అంటారు ఇంగ్లీష్లో. బ్రాత్ అంటే ఏంటంటే మనం జావలాగా చేసుకుంటాం కదా, కానీ జావలు కాకుండా ఇందులో రకరకాల కూరగాయలు అన్నీ వేసి కొంచెం పలసగా ఉంటుంది. కానీ తినేటప్పుడు ఇవన్నీ తగిలితే ఈ ముక్కల్ని దాన్నే బ్రాత్ అంటారు. ఇలా బ్రాత్ చాలా ఫేమస్, చాలా దేశాల్లో చేసుకుంటారు. మరి చక్కటి మంచి బీట్రూట్ వల్ల ఒక మంచి కలర్ కూడా వచ్చేసింది. ఇంత థిక్నెస్ నాకు చాలు, మరీ పలసగా కాదు, మరీ చిక్కగా కాదు. దీంట్లో ఉన్న ఆ బార్లీ బియ్యంతో మంచి టెక్స్చర్ అన్నీ కూడా వచ్చేసింది. మరి ఒక బౌల్లో మనం ఇలా వేసుకొని అయితే లాస్ట్లో దీనిపైన మనం తినేటప్పుడు కొన్ని ఉల్లి పరకలు వేసుకుంటే ఇది కూడా టేస్ట్కి చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో చాలా సింపుల్గా చేసేసాను. ఈ సూప్ మీరు ఒక బౌల్ నిండా చేసుకొని తాగండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఏంటి ఏం వేసాడు ఇందులో, ఒకటి బీట్రూట్ వేసాడు, కొంచెం టమాటాలు వేసాడు, సోయా కూర వేసి అన్నీ వేసి ఉడకపెట్టేసి అంటున్నాడు. అదే ఏ మసాలా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. దీంట్లో అద్భుతమైన రుచి అమోఘంగా ఆ ఫ్లేవర్స్ ఇందులో యాడ్ అయిపోతాయి. మరి మీరు కూడా చేసి చూడండి. మరి నేనైతే ఈ బౌలే కాదు ఇంకో 2 బౌల్స్ తాగడానికి రెడీగా ఉన్నాను. ఆహా, అవును, మరి ఒక 2-3 సార్లు బూతి కాలితే ఇలాగే మీరు కూడా తాగుతారు. సూపర్ అంటే సూపర్. తప్పకుండా మీరు చేయాలి, తాగాలి. దీని గురించి ఎలా ఉందో నాకు లెటర్ ద్వారా కూడా రాసి పంపించండి. ఆహా, ఎన్ని రుచులు. బార్లీలో ఒక రుచి, ఉల్లి పరక తాగితే ఒక రుచి, పన్నీర్ ముక్క తాగితే ఒక రుచి, ఆ బీట్రూట్, ఆ క్యారెట్లు, అద్భుతమైన ఎంతో మంచి కాంబినేషన్ కలిగిన ఈ సూప్ తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ బార్లీ సూప్ తయారు చేసే విధానం: ప్రెషర్ కుక్కర్లో బటర్, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, సోయా కూర వేసి వేయించుకొని నానబెట్టిన బార్లీ గింజలు, బీట్రూట్ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్, నీళ్లు పోసి ఉప్పు వేసి మూత పెట్టి 4-5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరిన్ని నీళ్లు పోసి 2 నిమిషాల పాటు ఉడికించి పన్నీర్ ముక్కలు వేసి మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరిగా ఉల్లి పరకలు వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పన్నీర్ని స్టోర్ చేసే విధానం: పన్నీర్ ఫ్రెష్గా ఉండాలంటే ఒక బౌల్లో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి పన్నీర్ని అందులో ముంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1-10 రోజుల పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా, ప్రతి జిల్లాలో నోరు నుంచే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని. మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్ 502032.
మా వంటల ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ తీసుకొని మాకు రెసిపీలు పంపించిన వాళ్ళందరికీ మా థ్యాంక్స్. ఈరోజు XXX డిటర్జెంట్ బహుమతి గెలుచుకున్న విజేత. మరి రేపు కూడా ఇదే టైంకి సరికొత్త వంటలతో మీ ముందుంటాడు మీ వాషఫ్. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్. ఆడవాళ్ళకందరికీ నువ్వులు బాగా తినండి అని చెప్తారు. ఎందుకు? నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువ ఉంటుంది, అది చాలా చాలా మంచిది. ఉల్లిపాయలు టమాటా కనుక మనం ఇందులో కలిపితే దాంట్లో నుంచి నీళ్లు తొందరగా బయటకు వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే కొంచెం చిక్కగా చేసుకుంటే మొత్తం అంతా చక్కగా కలిసిపోతుంది. ఇలా చిల్లులాగా వచ్చినప్పుడే మనకి ఆ దోశలో తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మన దేశంలో బీచ్ అనగానే మనకందరికీ గుర్తుకొచ్చేది పోర్చుగీస్ వాళ్ళు. ఏంటంటే వాళ్ళు వైన్, వెనిగరు ఇలాంటివి వంటల్లో వాడి చక్కగా టేస్టీగా కట్టా మిట్టా కొన్ని డిష్లు తయారు చేసుకుంటారు. విండాలు అనగానే చాలామంది ఆలు అని కనిపించింది కదా అని చికెన్తో పాటు బంగాళదుంప వేసేసి విండాలు అంటారు. అలా కాదు, గార్లిక్ ఈ వెనిగరు కలిపి చేసుకునేదే విండాలు. వాళ్ళు ఏమంటారంటే ఈ కూరలో ఎక్కువ నూనె కూడా అవసరం లేదంటారు. నేనే కొంచెం వేశాను. ఇందులో ఒక మంచి పుల్లటి సువాసన, కొంచెం తీయటి సువాసన అన్నీ కలిపేసి ఇందులో నుంచి వచ్చేస్తున్నాయి. చికెన్ కూడా మీరు ఇలా పీస్ చూడగానే తెలిసిపోతుంది. మరి ఇందులో వెనిగరు అలా